ఈ పూజా పనులు యోగ్య రీతిగా పాల్గొనడానికి మనం చేసిన తప్పిదాలు ఇంకా ఏమైనా పాపపు మరకలు మచ్చలు ఇంకా మనలో ఉంటే ప్రభువు కంట్లు మూసుకుని చేతులు జోడించి క్షమించు అని అడుగుతాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతలో సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, లోకరక్షకులను మా ప్రభు అయిన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించింది. మా రక్షణకు ఆరంభ దశను విశ్వాసనీయమైన అతని భద్రత కింద ఉంచింది. యోసేపు విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమ రహస్యమును విస్మరించి విశదపరచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండినట్లు కృపచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అతని తండ్రి దావీదు రాజ్యముకు అధిపతిని చేయు. మొదటి కథనము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు, 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనము. మొదటి కథనము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 16వ వచనము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మరియు 24వ వచనము. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 16వ వచనము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మరియు 24వ వచనము. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మనిచ్చెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించింది. ఆమె భర్త యొక్క యోసేపు నీతిమంతుడొకటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించున్నది. ఆమె ఒక కుమారుని కలను, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టము. ఎలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పను. నిధుల నుండి మేల్కొన్న యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను. ఇది క్రీస్తు సువిశేషము. సర్వశక్తి గల మితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమలకు మన ప్రయోజనములకు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనములకు ఈ కర్మల ద్వారా నీ జనితైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించాను. అతనిని నిర్మలమైన మనస్సుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలను అందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మీ మనస్సులను ఉన్నతమునకు తెలుపుము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట
పునీత యోసేపు మహోత్సవం నాడు నిన్ను స్తుతించి మహిమపరచుటే యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుని నీవు దయచేసేటివి. పవిత్రాత్మ ఆవరణం ద్వారా ఉద్భవించిన మా ప్రభువును మీ జనతైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును, వివేకవంతుడును, నీతిమంతుడైన ఆ సేవకుని నీ కుటుంబపు బాధ్యతను అప్పగించింది. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సౌరభవత్వమును పొగడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు. అధికారులు ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన మహాదేవదూత గణములు ఏకమై పొంగుచు నీ స్తుతులు పాడుచున్నారు. వారితో మా స్వరములు ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఇట్లనగా ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమానుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడకున్న నా శరీరము. ఒకనే భోజనంతరము పాత్రమనందుకుని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు మాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడి దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవమనసుకి మనోరక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మానుకొనుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకును. మా నియో జగద్గురువును, మా గోరింట్ల జ్వానీస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణము చేయుము. ఉత్తానముతమను నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క పరిశుద్ధ మరియ మాతతో, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితో, పునీత అపోస్తలులతో, పునీత అసీసుపరి ఫ్రాన్సిస్ గారితో, పునీత క్లారా గారితో, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తమ్మి గారితో, లూయిస్ ఎడ్వరీ గారితో, ఆదిని సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుడు మీకు యుగయుగము గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన దేవుని యొక్క శాంతితో నింపబడి ఉన్నాం. మనలాగానే ఈ లోకంలో ఉన్న బిడ్డలందరికీ దేవుడు శాంతిని, సమాధానాన్ని, మరి ముఖ్యంగా యుద్ధము జరుగుతూ ఉన్న ప్రాంతాలలో దేవుడు శాంతిని నెలకొల్పాలని చాలామంది తల్లిదండ్రులను కోల్పోతూ ఉన్నారు, బంధుమిత్రులను కోల్పోతూ ఉన్నారు. యుద్ధము వలన వారికి ఎంతో నష్టము జరుగుతూ ఉంది. వారందరినీ దేవుడికి సమర్పించి ఈ యుద్ధము ఆగాలని, ప్రజలందరూ క్షేమముగా సుభిక్షముగా ఉండాలని పరలోకమందున్న మా యొక్క తండ్రి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వగా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకోము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేవారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ఓ ప్రభువా, ఈ బలిపీఠం మీద వెలుగుతో ఈ కుటుంబమును పోషించింది. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు మహోత్సవం నాడు ఆనందించుచున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర మిమ్మల్ందరినీ సర్వదా కాచి కాపాడుతుగా